ఇక ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అభివృద్ధి చేస్తున్నా, అభివృద్ధి గుర్తించారు. మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. మా అభివృద్ధి మీకు కనబడతలేదు, కేవలం మతం మాత్రమే కనబడుతుంది. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మీరు మతం గురించి మాట్లాడతారు. మళ్ళా మేము మతం గురించి మాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు? మీరు భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చు? రైతులకు రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు? కమిటీల్లో ఎందుకుంటున్నారు? మీకు ఏమి నచ్చింది? మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలనలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు భాగస్వామ్యం జల్సాలు చేస్తారు, నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టులు పొందుతారు. కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు. ఎప్పుడు టెన్షన్ లైఫ్ ఇవ్వాలి, తిండి ఉండదు వాళ్ళకు, కుటుంబానికి దూరమేరు, బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకర పరిస్థితి. ఇవాళ జంగల్లో తుపాకీ పట్టేటువంటి మావోయిస్టులది. ఇప్పుడు పట్టేదెవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరిని కాల్చుకుంటున్నారు మీరు? మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెలుస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతున్నాడా? ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల్ గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే, వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి, వాళ్ళు తిండి తిప్పలున్నది. వీళ్ళేం చేస్తారు? కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమనంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాలు కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగర ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు. మీకేమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో, ఎవరైతే కమిటీలో ఉన్నారో, మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. కార్యాలు ఎదురుతారు. ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం ఏంది మీది? పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించి, కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు. ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు, నా పేరు గుర్తిస్తలేదు, కమ్యూనిస్ట్ నాయకుడు, 60 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము మనుషులకి మనకి మానసిక రోగం ఉన్నట్టేనట. అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మ విమర్శ చేసుకోండి.
వాళ్ళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి